హవ్యాస్ దిస్ ఇస్ సహస్ర. సో ప్రవీణ్ మాచవరం గారు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు ఈ5 సబ్మిట్ ఈ సెమినార్ ఏదైతే ఉందో మరి ఈరోజు కళారాజా మీడియాతో సంబంధించి కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. అంతేకాకుండా ఈజ్ వన్ ఆఫ్ కంటెంట్ రైటర్, లిరిసిస్ట్ అండ్ లాట్ ఆఫ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పాలి. మరి సార్ కూడా ఈ బిజినెస్ సెమినార్లో వన్ ఆఫ్ ద కీ రోల్ అయితే పోషించారు. మరి ఆయన అడుగుదాం. సార్ చెప్పండి సార్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యువర్ దిస్ సెమినార్? సో ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి కోడ్ ట్రాకర్ మరియు విఎస్పి అంటే విక్రమ్ సాగర్ పసాలా ఏదైతే తను యుఎస్లో స్టార్ట్ చేసిన విఎస్పి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండు సంస్థల సంయుక్త సారథ్యంలో ఈరోజు మనకి ఈబీ5 ఇన్వెస్ట్మెంట్ సెమినార్ అనేది ఒకటి ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ కాదు, అంటే తెలంగాణలో మనం ఇక్కడ ఉన్నాము. బట్ ఇది మొత్తం మన ఇండియాలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్లో మనం ఉన్నాం, టీహబ్లో. ఈ టీహబ్లో ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం ఎంతో సంతోషం. అలాగే ఈ ప్రోగ్రాంలో చాలామంది నిష్ణాతులైన ఈబీ5 వీసా ప్రోగ్రామ్కి సంబంధించిన నిష్ణాతులు ఎంతోమంది ఈరోజు గెస్ట్లుగా పార్టిసిపేట్ అయ్యారు. సో మెయిన్గా వచ్చేసి ఈరోజు సెమినార్ని ఆరిఫ్ అబ్దుల్ గారు, ఎవరైతే యుఎస్లో అటార్నీ జనరల్గా ఉన్నారో, ఈ ఈబీ5కి సంబంధించిన ఇవన్నీ తను ప్రాసెసింగ్ చేస్తారు, తర్వాత గైడ్ చేస్తారు. ఈబీ5 ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైతే ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, యుఎస్లో ఏ రంగాల్లో ఈ ఈబీ5 ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనే అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. వాళ్ళే చూస్తారు. వీసా ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే చూస్తారు. ఈ ఈబీ5కి సంబంధించిన వీసా ప్రాసెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజరీ కానీ ఎలా చేయొచ్చు అది కూడా వాళ్ళు చూస్తారు. అంటే ఫస్ట్ మనం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు ఫస్ట్ చూస్తారు డ్యూ డిలిజెన్స్, అంటే వెదర్ ఆ పర్సన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని ఎట్లా ఒక సక్రమమైన దిశలో వెళ్ళాలి, ఎలా దాన్ని ప్రాసెస్ చేయాలి, చేసిన తర్వాత ఎలాంటి డాక్యుమెంటేషన్ కానీ అదంతా కూడా వాళ్ళు దానికి సంబంధించిందంతా వాళ్ళు చూసే కార్యక్రమం. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మన కళారాజ్ మీడియా, మన ఎంటర్టైన్మెంట్ సంస్థల అధినేత మర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని ఒక పార్టిసిపెంట్గానే కాకుండా ఈ ప్రోగ్రామ్కి వ్యాఖ్యాత కూడా నేనే చేయడం నాకు ఇంకా ఎంతో సంతోషంగా ఉంది. సో ఈరోజు ప్రోగ్రాంలో చాలామంది, అంటే ఔత్సాహిక వ్యాపారవేత్తలు, చిన్న కంపెనీస్ నడిపేవాళ్ళు, ఆల్రెడీ బిజినెస్లో మంచి ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు చాలామంది, ఆల్మోస్ట్ ఒక 100 మంది దాకా, మోర్ దాన్ 100 పీపుల్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి వారికి ఉన్న సంశయాలు, వారికి ఉన్న అంటే దాంట్లో ఈ ఈబీ5 గురించి వాళ్ళకున్న క్వైరీస్ అవన్నీ కూడా అడగడం జరిగింది. అలాగే అబ్దుల్ ఆరిఫ్ గారు చాలా ఓపికగా వాటన్నిటికీ సమాధానం, సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఫర్దర్ ఇంకేదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ త్రూ మన కళారాజ్ మీడియా మర్రి శ్రీనివాస్ ద్వారా కానీ, లేదా కోడ్ ట్రాకర్ విఎస్పి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ సాగల్ పసాలా గారి ద్వారా కానీ మరిన్ని ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కూడా వాళ్ళు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఇంత మంచి ప్రోగ్రామ్ ఈరోజు మన తెలంగాణ టీహబ్లో జరగడం అనేది చాలా ఆనందకరం. రైట్ సార్, మీరు అన్నట్టు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది మన టీహబ్లో కండక్ట్ చేయడం అనేది మన తెలుగు వాళ్ళకి కూడా చాలా గర్వకారణం. అండ్ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది త్రూఅవుట్ ద ఇండియా కూడా. ఇది ఎక్స్పాండ్ అవ్వాలి అండ్ ఇలాంటి సెమినార్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటే విల్ గెట్ అవేర్నెస్ అనమాట. చాలా ఇది ఇక్కడతో ఆగిపోయేది కాదు, ఇది జస్ట్ నాంది ప్రస్తావన. ఈరోజు ఈ మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ మనం టీహబ్లో శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని ఇంకా ఇక్కడే కాకుండా ఇంకా వేరే వేదికల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో మన హైదరాబాద్లోనే కాకుండా వేరే మన ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా మంచి వేదికల్లో ఎంతో, అంటే ఔత్సాహికులు చాలామంది ఉంటారు, అంటే ఇలా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఒక సరైన ప్లాట్ఫామ్ కల్పించే దిశలో ఈ ప్రోగ్రాం ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తులో దీన్ని చేయడానికి విక్రమ్ పసాలా గారు రెడీగా ఉన్నారు. సో దానికి మన కళారాజ్ మీడియాల సంస్థల ద్వారా మనం కూడా ఒక మీడియా తోడ్పాటు మనం అందించబోతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు